నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో జూన్ 15 నుండి 21వ తేదీ వరకు కన్యా రాశి వారికి గోచార వార ఫలితాలు. ఈ వారంలో చంద్రుడు మకర రాశి, కుంభరాశి, మీనరాశి, మేషరాశిలో మధ్యాహ్నం వరకు కూడా సంచారం చేయటం జరుగుతుంది. ఖగోళంలో గ్రహాలు ఈ సింహరాశిని అనుసరించి ఎలా ఉన్నాయో చార్టు ద్వారా పరిశీలిద్దాము. ఈ కన్యారాశిని అనుసరించి చంద్రుడు కన్యారాశిది చంద్రుడు 5లోను, 6లోను, 7లోను, 8లోను సంచారం చేయటం జరుగుతుంది. ఇక పంచమంలో, షష్టమంలో, సప్తమంలో, అష్టమంలో చంద్ర సంచారం ఈ వారంలో ఈ కన్యారాశిని అనుసరించి. అయితే ఖగోళంలో గ్రహాలు మాత్రం ఈ కన్యారాశి నుంచి ఏ ఏ భావాల్లో స్థితి పొంది ఉన్నాయి అంటే గనక, ఇక 6లో రాహువు అనుకూలం సంచరిస్తున్నాడు, 7లో శని అంత అసలు అనుకూలం కాదు, 8లో శుక్రుడు పర్వాలేదు అనుకూలిస్తున్నాడు, ఇక 10లో గురువు అనుకూలం కాదు, బుధుడు అనుకూలం కాదు, కొంచెంగా ప్రతికూలంగా ఉంటాడు, కొంచెం అనుకూలతలు ఉంటాయి, ఇక సూర్యుడు అనుకూలం అని చెప్పచ్చు. ఇక 12లో కుజ కేతువులు కూడా అనుకూలం కాదు. కేతువు కొన్ని విషయాలకి, విదేశీ ప్రయాణాలకి, మతపరమైన యాత్రలకి వాటికి కొంచెం అనుకూలం అని చెప్పచ్చు. ఇది గ్రహ గోచార స్థితిగతులు. ముఖ్యంగా మేజర్గా అనుకూలించే గ్రహాలు ఏంటి అంటే కనుక, ఈ వారంలో ఈ కన్యారాశి వారికి రాహువు, శుక్రుడు, బుధ, సూర్యులు 4 గ్రహాలు, ప్లస్ ఇక 6లో చంద్రుడు, 7లో చంద్రుడు అనుకూలిస్తాడు. అంటే వారం ప్రథమార్థంలో చివరిలో కూడా చంద్రుడు అనుకూలంగా లేడు, మిశ్రమంగా ఉన్నాడు. పర్వాలేదు, గ్రహానుకూలత కొంచెం మేజర్గా బాగానే ఉంది అనేది చెప్పచ్చు. ఇక వివరాల్లోకి చూద్దాం. ఇక ఖగోళంలో గ్రహాలు పరిస్థితి పరిశీలించిన తర్వాత చూస్తే 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. చంద్రబలం అయితే కనుక వారం మధ్య రోజుల్లో 4 రోజులకి చాలా బలంగానే ఉన్నాడు అని చెప్పచ్చు, 6, 7 సంచారాలకి భావాల మీద. అయితే రాహువు, శుక్రుడు, రవి, బుధ అనుకూలంగా ఉన్నారు ఈ వారంలో వీరికి. శని, గురు, కేతు, కుజలు అనుకూలంగా లేరు. అయితే చంద్రుడు వారం మధ్య 4 రోజుల్లో బలంగా ఉన్నాడు. ఇక ఫలితాలు చూద్దాం, ఈ కన్యారాశి వారికి ఎలా ఉంటాయి అనే దానికి. వారం ప్రారంభ దినాలకి ముఖ్యంగా కుటుంబ విషయాలకి ప్రధానంగా దృష్టి పెట్టడం, ఎక్కువగా విభేదాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. శ్రద్ధ, సమతుల్యత అవసరం ఈ విషయాల్లో వీరికి, కన్యారాశి వారికి. కాబట్టి సన్నిహిత సంబంధాలతో ఓపికగా ఉండాలి. సాధారణంగా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ వారంలో కన్యారాశి వారు భాగస్వామ్యాలలో అతిగా కట్టుబడి ఉండటం అనేది అంత మంచిది కాదు, గోచారం సూచిస్తుంది. ఈ విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. అంటే కొంచెం ఛాస వేరే విధంగా, అలవాట్లకి కూడా వేరే విధంగా కూడా ఉండొచ్చు అనేది సూచన. ఇక మానసిక స్థితిలో మార్పులకి అవకాశం ముఖ్యంగా వారం మొదట్లో ఉంటుంది. ఈ విషయంపై దృష్టి పెట్టండి, సారించండి. వారాంతంలో కూడా ఇలాగే ఉంటుంది మానసిక స్థితి గురించి. ఇక కమ్యూనికేషను, అవగాహనపై దృష్టి పెట్టాలి ఎక్కువగా వీరు. ఈ సంబంధాల విషయాలకైతే ఎక్కువగా సంభాషించేటప్పుడు, ప్రసంగించేటప్పుడు కూడా ఈ విషయాలకి ఎక్కువ దృష్టి ఎక్కువగా పెట్టాలి. అది దోహదపడుతుంది కాబట్టి, ప్రభావం చూపుతుంది వాటి మీద. అయితే వృత్తి ఉద్యోగాలకి మంచి గుర్తింపు తెచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. మంచి సాధన, వ్యక్తిగత ప్రయత్నాలతో అయితే ముందుకు దూసుకెళ్లేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయం సాధించడానికి కూడా అవకాశాలు సూచిస్తున్నాయి. ఇక విద్యార్థులకి అయితే కనుక చాలా బాగుంటుంది. వారి వారి రంగాల్లో బాగా విజయాలు సాధించడానికి, బాగా రాణించడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉన్నత విద్యా విషయాలకి, ఉన్నత విద్యలో ఉన్నవారికి, ఆ విద్యార్థులకి కానీ, ఆ విషయాలకి సంబంధించిన విషయాలకి కానీ, అందరికీ ఈ విదేశీ విద్యకు కానీ
ఎక్కువ అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో వాటి విషయాలకు చర్చించడానికి, ముందుకు తీసుకెళ్ళటానికి అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు విద్యార్థుల విషయానికి. ఇక అయితే స్నేహితులతో, బంధువులతో, సిబ్లింగ్స్తో కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాలకైతే కనుక. ఎందుకంటే వ్యయభావంలో కుజుడు కేతువు సంచారం చేస్తున్నారు. తృతీయ అధిపతి కూడా కుజుడు కాబట్టి కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ఎక్కువగా. వారం రెండవ అర్ధభాగంలో ముఖ్యంగా ఇక ఊహించని ఆర్థిక లాభాలకి ఆశించవచ్చు. ఎట్లా అంటే వారం రెండవ అర్ధభాగంలో ఊహించని ఆకస్మిక ఆర్థిక లాభాలకి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. ఇక ఆదాయం పెరుగుదల ఉంటుంది అనేది కనిపిస్తుంది. ఇక అయితే ప్రమాదకర వ్యాపారాలలో పాల్గొనడం మానాలి. ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి. ఖర్చులు కూడా సూచిస్తున్నాయి ఈ వారంలో. అనవసర ఖర్చులు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉన్న వ్యాపారాన్ని విస్తరణకి అనుకూలంగా ఉంటుంది. కానీ కొత్త నూతన వ్యాపారాలకి ప్రారంభాలకి అంత అనుకూలంగా లేదు అనేది సూచిస్తుంది. కాబట్టి అనుకూలంగా ఉంది మొదటి అర్ధభాగంలో ఈ విషయాలన్నిటికీ కూడా. ఈ విషయాల్లో ఏమి లేదు, కమ్యూనికేషన్లో జాగ్రత్తగా, సంబంధాల విషయాలకి జాగ్రత్తగా, కుటుంబ విషయాలకి జాగ్రత్తగా. ఆర్థిక లాభాలు బాగున్నాయి, వ్యాపారాలకి బాగానే ఉంటుంది సజావుగా. అర్ధభాగం బాగుంటుంది, అర్ధభాగంలో కొంచెం ఇలా రెండింటినీ సమన్వయపరుచుకుంటూ ఉండాలి. మొత్తానికి ఓవరాల్గా కన్యారాశి వారికి పర్వాలేదు, బాగుందని చెప్పాలి. ఆరోగ్యం కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ అధిగమిస్తారు అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ వారంలో వీరు గురు కుజులకి కేతువులకి పరిహారాలు చేసుకున్న శ్రేయస్కరంగా ఉంటుంది, ఇంకా మంచి ఫలితాలకి అనేది సూచించడం. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.